హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. మార్నింగ్ హడావిడిగా స్కూల్స్కి ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ట్రిప్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే త్వరగా మనకు గుర్తొచ్చే రెసిపీ రవ్వ ఉప్మా కదా. ఈ ఉప్మా సింగిల్ పాట్ రెసిపీ 15 మినిట్స్లోనే అయిపోతుంది. రోజు ఉప్మానేనా అని బోర్ కొట్టే వాళ్ళకి నా స్టైల్లో చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. రవ్వ ఉప్మాకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని 2 నిమిషాల పాటు పోపు మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోండి. రవ్వ ఉప్మాలో పోపు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఆవాలు కొంచెం ఎక్కువ వేసాను, మీరు తగ్గించి వేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ ని మధ్య మధ్యలో కలుపుతూ 5 మినిట్స్ పాటు లైట్ గా ఫ్రై చేసుకోండి. మరి బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీరు పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండుమిర్చిని తుంచైనా వేసుకోవచ్చు. వేయించిన పల్లీలు రెడీగా ఉంటే ఈ టైంలో 2 టీ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు వేసుకోండి, లేదా ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనం చేసే ఉప్మా మంచి కలర్లోకి రావడానికి పావు టీ స్పూన్ పసుపు, 1 గ్లాస్ వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలంటే పావు కిలో వరకు ఉంటుంది. ఉప్మా రవ్వను పోపులో బాగా మిక్స్ చేసుకొని మినిమం 10 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లోనే రవ్వ ఎక్కడ మాడిపోకుండా రవ్వలో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యే లోపల ఒక గిన్నెను పెట్టుకొని రవ్వకు సరిపడే వాటర్, అంటే 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని 5 to 10 మినిట్స్ పాటు నీళ్ళని మరిగించుకోండి. 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే ఉప్మా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మరీ పొడి పొడిగా తినే వాళ్ళైతే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మరీ జారుడుగా తినే వాళ్ళు 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. నీళ్లు మరిగే లోపల రవ్వ కూడా ఎక్కడా కలర్ చేంజ్ అవ్వకుండా బాగా ఫ్రై అయిపోయింది కదా. మరిగే నీళ్ళను ఉప్మా రవ్వలో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి, లేదంటే ఉప్మా అడుగు పట్టేస్తుంది. 5 మినిట్స్ తర్వాత 80% వాటర్ అబ్జర్వ్ అయిపోయి ఉంటే రిమైనింగ్ 20% వాటర్ ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు ఉప్మాని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఫస్ట్లో వాటర్ వేసేటప్పుడే ఉప్మాలో ఉండలేం రాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రవ్వ ఉప్మా రెడీ. ఉప్మాకు సరిపడినంత ఉప్పు వాటర్లోనే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. నేను సింపుల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి రవ్వ ఉప్మా చేసేసాను. మీకు టైం ఉంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ వేసుకొని వెజిటేబుల్ ఉప్మా చేసుకోవచ్చు. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, గంటితో తీస్తే ఉప్మా కరెక్ట్గా ఎలా పడుతుందో. రవ్వ ఉప్మా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఉప్మాని శనగల పొత్తు అయినా, పల్లి పొత్తు అయినా, లేదా పల్లి చట్నీతో అయినా సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. శనగల పొడి అండ్ పల్లి పొడి రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. పల్లి చట్నీ వీడియో ఇదే వీడియో పైన ఐ కార్డ్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన టిప్స్తో రవ్వ ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.